హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పేటిఎం డెబిట్ కార్డ్ని ఎలా పొందొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో నేను కూడా ఆల్రెడీ ఈ పేటిఎం కార్డ్కి సంబంధించిన డెబిట్ కార్డ్ని తెప్పించాను. ఓకే, సో దీనికోసం నాకు ఒక 1 వీక్ టైం పట్టింది, 120 రూపీస్ ఖర్చు అయింది. ఓకే, సో ఈ వీడియోలో మనం దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, దానికోసం మీరు మీ మొబైల్లో పేటిఎంని ఓపెన్ చేయండి. పేటిఎంని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద బ్యాంక్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో దీనికంటే ముందు మీరు మీ కేవైసీని అప్రూవ్ చేయించుకోండి మీ లోకల్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఏటీఎం కార్డ్కి సంబంధించి అది కనిపిస్తుంది కదా. ఏటీఎం కార్డ్ని ట్యాప్ చేసుకుంటే మీకు అనిపిస్తుంది మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, 120 రూపీస్ కట్ అయ్యే విధంగా బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెబిట్ ఏటీఎం కార్డ్ అని చూసారా, దీన్ని మీరు ట్యాప్ చేయాలి. ఓకే, సో ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మీకు మళ్ళీ రిక్వెస్ట్ కార్డ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, పేటిఎంలో ఉంది. దాన్ని ప్రెస్ చేసి ప్రొసీడ్ టు పే 120 రూపీస్ అని చూసారా, దాన్ని ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఏమవుద్ది అంటే మీ ఏటీఎం అంటే మీ పేటిఎంలో డబ్బులు ఉంటాయి చూసారా, దాంట్లో నుంచి పే చేయొచ్చు, లేదా మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా పే చేయొచ్చు. నేను పేటిఎం తీసుకుంటే చూడండి 120 రూపీస్ అనేది కట్ అయిపోయి మన ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్లీ ప్లేస్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ సీల్ ఓపెన్ చేస్తే మనకి ఇటువంటిది ఒకటి వచ్చేసింది. ఓకే, సో దీంట్లో మనకి ఏంటంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వకుంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు, చాలా సింపుల్. సో వెనకాల సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు పేటిఎం కార్డ్కి సంబంధించిన డెబిట్ కార్డ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు కార్డ్ లిమిట్ 25,000 ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, మనకు డైలీ పర్చేస్ లిమిట్ వచ్చేసి 2 lakhs ఉంది. ఓకే, సో ఆన్లైన్ స్టోర్స్లో మనం 2 lakhs వరకు పర్చేస్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డ్ నుంచి 25,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇదంతా మనకు యాక్టివేట్ ఎలా చేయాలనే దానికి సంబంధించిన ప్రొసీజర్. ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకుంటే చూడండి, మనకు ఏటీఎం కార్డ్ అనేది ఇలా ఉంది, జనరల్గా మనకు అన్ని ఏటీఎం కార్డ్స్ లాగానే. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఉంది చూసారా, ఈ క్యూఆర్ కోడ్నే మనం మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేయాలి. సో చూడండి, నేను ఏం చేస్తానంటే నా మొబైల్లో ఉన్న పేటిఎం యాప్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా చేతిలో ఉన్న ఏటీఎం కార్డ్ని స్కాన్ చేస్తాను. సో దానికోసం మీరు మీ మొబైల్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ బ్యాంక్ అని ఉంటుంది. ఓకే, సో ఆ బ్యాంక్ని ట్యాప్ చేసేయాలి. అంటే మనం ఏటీఎం కార్డ్ అప్లై చేసాను చూసారా, అక్కడే మనకు బ్యాంక్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసేసి మీకు ఇక్కడ చూడండి, మీకు ఏటీఎం కార్డ్కి సంబంధించిన ఫిగర్ కనిపిస్తే దాన్ని మళ్ళీ ట్యాప్ చేసేసుకున్న తర్వాత కింద మీకు యాక్టివేట్ అని ఉంటుంది. ఓకే, సో ఆ యాక్టివేట్ని ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రెస్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అడుగుద్ది. ఒకసారి మీ ఏటీఎం కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ని ఇలా స్కాన్ చేశారంటే మీ ఏటీఎం కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. దానికంటే ముందు మిమ్మల్ని ఒక పాస్కోడ్ పెట్టుకోమని అడుగుద్ది. ఓకే, సో ఒక పాస్కోడ్ పెట్టేసేయండి. తర్వాత ఇలా ఒక ఏటీఎం పిన్ని కూడా అడుగుతుంది. ఆ ఏటీఎం పిన్ కూడా సెట్ చేసుకుంటే చూడండి, మీ డెబిట్ కార్డ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇలా మీరు ఏటీఎం కార్డ్ని తెప్పించి ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.